పవన్ కళ్యాణ్ కూడా ఒక సక్సెస్ స్టోరీ. నిలబడిన అన్ని చోట్ల ఓడిపోయి ఒక ఎమ్మెల్యేతో గెలిచి ఆ ఎమ్మెల్యే కూడా పక్కకు పోయి 2 చోట్ల ఓడిపోయి కూడా తిరిగి బౌన్స్ బ్యాక్. సరే అతను ఏదో నా వ్యూహం నాకుంటుందన్నాడు. సరే అతనిలాగా ఎవడు మాట్లాడలేదులే, అంటే కులాల పరంగా కానీ మతాల పరంగా అంత ఓపెన్ గా మాట్లాడి నా కులం నాతో ఉండాలా అనే మనం. సో దీనికి సీజనల్ పొలిటీషియన్స్ తప్ప, ఈ విధంగా రాజకీయం ఒక వృత్తిగా ఉన్న వాళ్ళే ఈ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారే తప్ప, మిగతా వృత్తుల మీద ఉండి సినిమా లాంటి వృత్తులో లేకుంటే మిగతా వ్యాపార వృత్తిలో ఉండి ఇది ప్రైమరీ ఇంట్రెస్ట్ కాకుండా మిగతా దాని మీద ఉన్న వాళ్ళు ఇలా బౌన్స్ బ్యాక్ కావడం కరెక్ట్. కానీ ఇట్స్ సక్సెస్ స్టోరీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ 21 కూడా చాలా స్ట్రాటజికల్ గా తీసుకున్నాడు, సక్సెస్ చూపించినాడు. పవన్ కళ్యాణ్ కూడా ఒక సక్సెస్ స్టోరీ. నిలబడిన అన్ని చోట్ల ఓడిపోయి ఒక ఎమ్మెల్యేతో గెలిచి ఆ ఎమ్మెల్యే కూడా పక్కకు పోయి 2 చోట్ల ఓడిపోయి కూడా తిరిగి బౌన్స్ బ్యాక్. సరే అతను ఏదో నా వ్యూహం నాకుంటుందన్నాడు. సరే అతనిలాగా ఎవడు మాట్లాడలేదులే, అంటే